రైట్. హరీష్ రావు ముందే ఊహించారు కేటీఆర్కి నోటీసులు ఇస్తారు అని. ఆయన నిన్న నాకు నోటీసులు ఇచ్చారు, రేపు మాపో కేటీఆర్కి నోటీసులు ఇస్తారు అని అన్నారు. ఆయన అన్నట్టుగానే సాయంత్రానికి నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని ప్లే చేసినా సరే నీ వెంట పడతాము రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ నేను నిలదీస్తున్నాము, బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదిని బయట పెట్టడంతోనే మాకు సాయంత్రానికి సిట్ నోటీసులు అందజేశావు, ప్రేమలేఖల్లాగా మాకు పంపిస్తూ ఉన్నావు, బట్ 6 గ్యారంటీలు మిగతా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యేదాకా నీ వెంట పడతావు రేవంత్ రెడ్డి అని ఆయన వార్న్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో శ్రీకాంత్, రోజా ఎగ్జాక్ట్లీ అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్ ఒకటి గతంలో అమృత్ టెండర్ స్కామ్ల విషయంలో కేటీఆర్ మాట్లాడినప్పుడు ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చారు అంటారు. అట్ ది సేమ్ టైం ఈవెన్ అమృత్ టెండర్ల స్కామ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి బావమరిది పేరే సృజన్ రెడ్డి పేరే రావడం జరిగింది. ఆయనకే టెండర్లు కట్టబెడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ ఆ రోజు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చారు కేవలం ఆ టెండర్ల విషయం బయట పెట్టినందుకే అని చెప్పేసి. సో ఇప్పుడు నైని బొగ్గు గని ఏదైతే ఒడిశాలో ఉందో, సింగరేణి వాటాలో సింగరేణి కోటాలో ఉన్నటువంటి బొగ్గు గని ఉందో అది సింగరేణి చేయలేనటువంటి పక్షంలో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలి. ప్రైవేట్ కంపెనీలు దాన్ని కాంట్రాక్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం. దాంట్లో ఇందులో కూడా మళ్ళీ వాళ్ళకే వాటాల పోరు, వర్గపోరు ఉంది. రేవంత్ రెడ్డి మళ్ళీ సృజన్ రెడ్డికి కట్టబెట్టాలని చూస్తున్నారు తన బావమరిదికి. సో దాంట్లో భాగంగానే భట్టి మీద కథనాలు రాపిస్తున్నారు. దాంట్లో భాగంగానే కోమటిరెడ్డి కూడా వాళ్ళ సోదరుడికి ఈ వాటాలు కట్టబెట్టాలని చూస్తున్నారు, ఈ టెండర్లు కట్టబెట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక పంచాయతీ నడుస్తుంది. సో అందుకే ఇట్లాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ బొగ్గునికి సంబంధించి హరీష్ రావు దీన్ని బయటపెట్టడం జరిగింది. బయటపెట్టి మీన్స్ ఆరోపణ చేయడం జరిగింది. సో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ఈరోజు కేంద్రం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఒకటే. సో ఇంత అలిగేషన్ చేస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? హరీష్ రావు కామెంట్ చేసి 24 గంటలు దాటినా కూడా అప్పటికి హరీష్ రావు విచారణకు వెళ్తున్నప్పటికి కూడా ఎందుకు బీజేపీ ఇంతవరకు రెస్పాండ్ కాలే? కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినా కానీ కనీసం రెస్పాండ్ కాలే అని చెప్పేసి హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్. సో వీళ్ళిద్దరూ ఒకటే, అటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా ఒకటే. వీళ్ళను రెండు వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. దే బోత్ ఆర్ సేమ్ అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నటువంటి విషయం. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కానీ బీజేపీ నాయకులు మాత్రం శ్రీకాంత్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అందుకే విచారణల పేరిట కాలయాపన చేస్తోంది తప్ప ఒక్క కేసు పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అందుకే వాళ్ళిద్దరూ ఒకటే, ఏదో నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంది అనేది బీజేపీ నేతల వాదన. ఎగ్జాక్ట్లీ. అంటే ఇందులో 2 అంశాలని ఇప్పుడు సిబిఐకి సిబిఐకి అప్పచెప్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి బీజేపీ ఎందుకు దీన్ని ఇనిషియేట్ తీసుకోవట్లేదు? మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే క్వశ్చన్ చేయడం జరిగింది, కేంద్రం ప్రెజర్ చేయాలని చెప్పేసి. సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలే కదా, దాన్ని ఎత్తేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తోంది. సో ఇప్పుడు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. సో సిబిఐకి అంటే రాస్తారా? దీంట్లో అవినీతి జరిగిందా? ఇందులో కుంభకోణం జరిగిందా? ఎన్ని వందల కోట్లు జరిగింది? సో ఒక పొలిటికల్ గేమ్ నడుస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోంది. ఇందులో 6 గ్యారెంటీలు పోయినాయి, ఇందులో ప్రజాపాలన పోయింది, ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం గత 2 రోజుల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కథనాలు వేస్తున్నాం. ఎక్కడికక్కడ సాదా బైనామాలు అఫిడవిట్లు కావాలంటున్నారు, సాదా బైనామాలు రిజిస్ట్రేషన్లు అయ్యేటువంటి పరిస్థితులు లేవు. సో ఆ అంశం అట్లాగే గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. ఈవెన్ ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ ఆ విషయాలను పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో చాలా అస్తవ్యస్తంగా ఉంది, దౌర్భాగ్యంగా ఉంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెరసి ఇన్ని గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంటే క్యాపిటల్లో ఏం జరుగుతుందంటే పొలిటికల్ డైవర్షన్ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీని ఎంతవరకు బ్లాక్ చేయగలిగితే ఆ పార్టీ, అంటే మిగతా ఏదైతే అపోజిట్ పార్టీ ఉందో అది కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత మైలేజ్ తీసుకురావచ్చు అన్నటువంటి ఉద్దేశం. మరోవర్ ఏంటంటే ఇదంతా ఒక పొలిటికల్ అంటే ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి చాలా దూకుడుగానే ముందుకెళ్లారు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి కీలకమైనటువంటి నాయకత్వాన్ని ఎక్కడ హోల్డ్ చేయగలగాలి అనేది ఆలోచించి రేవంత్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే అటు కొడంగల్తో పాటు ఇటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడం జరిగింది. సో కామారెడ్డిలో అప్పటికే కేసీఆర్ కూడా పోటీ చేశారు. సో ఈ రెండింటిలో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ పోటీ చేస్తే కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ సర్కిల్లోనే తిరిగిపోయారు. అంటే ఇక వేరే నియోజకవర్గాల్ని కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా కేటీఆర్ ఎక్కడున్నారంటే సిరిసిల్ల, కామారెడ్డి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు. సో కీలకమైనటువంటి నాయకత్వాన్ని లాక్ చేయడంలో కొంత రేవంత్ రెడ్డి
తెలివిగానే ప్రదర్శించారని చెప్పాలి అప్పుడు. సో అది కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఆ మాటల తీరా లేదంటే ఆ దూకుడుతనమా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. సో ఇట్లాంటి స్ట్రాటజీ కూడా కొంత ఏదో నడుస్తుందనే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 2 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలు చాలా చేంజ్ అయ్యారు. 34% గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఇచ్చారు. ఇదే కొంత కాంగ్రెస్ పార్టీని భయపెడుతోంది, ఇబ్బంది పెడుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. రేపొద్దున మున్సిపల్ ఎన్నికలు ఏంటంటే ఈవెన్ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు కానీ ఈ పురపాలక ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా పార్టీల బీఫామ్ల మీద జరుగుతాయి, పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. ఒకవేళ అదే కనుక జరిగితే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ కనుక అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం. సో రాజకీయం కోసం జరుగుతున్నటువంటి ఒక చదరంగం, సో ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఒక చదరం. ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే కనుక ఎందుకు 2 ఏళ్ళు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం ఉంది? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే ఎందుకు ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ తీసుకొస్తున్నారు, ఏం తేల్చబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా కొన్ని అంశాలు చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా కానీ ప్రతిపక్షం ఒకటే చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. ఈవెన్ హరీష్ రావు ఈరోజు చెప్పారు, కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు విచారణకు వెళ్తున్నటువంటి టైంలో హరీష్ రావుకి ఇచ్చారు, రేపు పొద్దున నాకు ఇస్తారు, కేసీఆర్ గారికి కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది, ఇటు విచారణలు నడుస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా హైదరాబాద్ సెంట్రిక్గా, విచారణల సెంట్రిక్గానే బల ప్రదర్శన దిశగా వెళ్తూ ఉంటారు. సో ఎన్నికలకి లోపు కాంగ్రెస్ పార్టీ వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఎపిసోడ్ మాత్రం నాకు కనిపిస్తుంది రోజా. శ్రీకాంత్, అయితే నిన్న హరీష్ ఒక మాట మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టులోనే కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఈ సిట్లేంటి ఫట్లేంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ప్రజల్లో అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది. సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్లను డిస్మిస్ చేసింది, అంటే ఇవి రాజకీయంగా ప్రేరేపితమైనవి, సబ్స్టాన్స్ లేదు అని చెప్పేసి కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే ఒకే ఒక పిటిషన్, అది కూడా చక్రధర్ గౌడ్ వేసినటువంటి పిటిషన్ మాత్రమే డిస్మిస్ చేశారు, మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా అలాగే రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ కన్ఫ్యూజన్ ఒకసారి క్లియర్ చేస్తారా? రెండు వేరు రోజా. ఎందుకంటే చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు హరీష్ రావు అంటూ ఓన్లీ హరీష్ రావు మీదనే పిటిషన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది, అదే పిటిషన్ మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఇది వాదించడం జరిగింది. సో అందులో సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, దీంట్లో ఆధారాలు ఏముంది, దీంట్లో ఏమీ లేదని చెప్పేసి ఆ అంశాన్ని కొట్టివేసింది. అది సంథింగ్ డిఫరెంట్, అది ఓన్లీ చక్రధర్ కేసు వరకే చూడాలి. బట్ ఈ విషయానికి వస్తే కనుక గత ప్రభుత్వంలో ఏది దుబ్బాక ఎన్నికలు జరిగినప్పుడు రఘునందన్ రావు ఎన్నికల కానుంచి ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి కానుంచి, లేదంటే మిగతా మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా వింటున్నారు, హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా వింటున్నారు అన్న ఎలిగేషన్స్ గతంలో వచ్చాయి. ఈవెన్ అప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లు వింటున్నారు, ఎన్నికల టైంలో, బై ఎలక్షన్స్ టైంలో, మునుగోడు ఎన్నికల టైంలో కానీ, లేదంటే అప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల టైంలో కానీ. సో ఈ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించినట్టు ఫోన్లు విన్నారు అన్నది ప్రధానంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడుస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీని మీద ఖచ్చితంగా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ ఒక మాట అన్నారు ఒకనొక సందర్భంలో ఒక టీవీ చర్చా కార్యక్రమంలో, ఫోన్లు వినడం అనేది సర్వసాధారణంగా నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే గూఢచార వ్యవస్థ. ఫోన్ ట్యాపింగ్ చేయడం కుట్రపూరితంగా రహస్యాలు వినడం కాదు, గూఢచార వ్యవస్థ దేశ భద్రతకు సంబంధించి, లేదంటే రాష్ట్ర భద్రతకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈవెన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసేది కూడా అదే. సో హైదరాబాద్లో ఎట్లాంటి అలజడులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారు, దేశ భద్రత కోసం, ప్రజల శాంతి భద్రతల కోసం, లా అండ్ ఆర్డర్ని కాపాడుకోవడం కోసం గూఢచారం చేసే విషయంలో ఆ విధంగా వినడం వేరు. బట్ ఇది అంతకు మించి విన్నారు, భార్యాభర్తల ఫోన్లు కూడా మాట్లాడుకోవడం విన్నారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్. సో ఆ విషయంలోనే ఈ కేసును కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ విచారణ చేస్తుంది. అయితే ఇందులో ఇంతవరకు ఆధారాలు ఏమీ లేవు, ఆధారాలు దొరకలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేశారు, వికారాబాద్ అడవుల్లో డిస్ట్రాయ్ చేశారు, పెన్ డ్రైవ్లు డిస్ట్రాయ్ చేశారు, అట్ సేమ్ టైం హుస్సేన్ సాగర్లో కూడా కొన్ని పడేశారు. అంటే ఏమైనా కానీ టెక్నాలజీ వాడుకొని వాటిని దొరకబట్టేటువంటి సామర్థ్యం ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. అట్లాంటి టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ఇప్పటి వరకు లేవు. సో టెక్నికల్ ఎవిడెన్స్ లేవు కాబట్టి వీళ్ళు ఓకల్గా సాక్ష్యాధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారా, సిట్ ఎట్లాంటి రకంగా విచారణ చేస్తుందనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు అధికారికంగా ప్రెస్ మీట్లు ఏమీ పెట్టలేదు, అధికారికంగా నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి బయట అంటే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు ఏమీ లేవు. సో ఈ అంశం మొత్తం కంప్లీట్లీ ఆ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసింది, అందరి ఫోన్లు వింది అన్నది ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి అలిగేషన్ ఇప్పుడు అందరి చేస్తున్నటువంటి ఫోన్లు వినింది, episode. అందులో కవిత కూడా ఉంది. కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆవిడ కూడా స్వయాన వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కవిత ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చాలా పెద్ద అస్త్రంగా చూపిస్తూ ఉన్నారు. సో మీ పార్టీ సభ్యురాలు మొన్నటి వరకు సొంత కూతురు, సొంత చెల్లి ఆవిడే మీ పైన ఆరోపణలు చేస్తూ ఉంటే మీరు ఆవిడికి సమాధానం చెప్పండి ముందు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, కవిత ఏ కామెంట్ చేసినా అది అధికార పార్టీకి ఒక వెపన్, బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చాలా నష్టం అని చెప్పాలి. ఎందుకంటే కవిత బయటకు వచ్చి ఆరోపణలు చేసింది ఎవరి మీద? హరీష్ రావు మీద. సో ఇప్పుడు హరీష్ రావు విచారణ తర్వాత కూడా ఆమె హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవరు కవిత నా భర్త ఫోన్ కూడా టాప్ అయింది, నా భర్త ఫోన్ కూడా విన్నారని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేస్తోంది. సో కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు అది అనూహ్యంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇవి అధికార పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి. కన్నబిడ్డే బయటకు వచ్చేసి మీ గురించి మాట్లాడుతుందని చెప్పేసి. సో ఇదే విషయంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు నిజానికి కవిత కొంత ఇబ్బందుల్లో పడుతుందని చెప్పాలి. ఎందుకంటే తన భర్త ఫోన్ విన్నారు, ఫోన్ ట్యాప్ అయిందని కవిత ఒకవేళ చెప్తే కనుక హరీష్ రావును సాక్షిగా తీసుకుంటే, హరీష్ రావు స్టేట్మెంట్ ఒకవేళ రికార్డ్ చేసుకుంటే నిందితుడిగా హరీష్ రావు ఉండేటువంటి అవకాశం ఉండదు. నిందితుడిగా అప్పుడు కేటీఆర్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున కేటీఆర్ను కూడా సాక్షిగానే తీసుకుంటే హరీష్ రావే ట్యాప్ చేయించారు అని ఒకవేళ క్రియేట్ చేసి హరీష్ రావునే నిందితుని చేస్తే కనుక అసలు హోంశాఖకు హరీష్ రావుకు సంబంధం లేదు. హరీష్ రావు అంతకుముందు ఆర్థిక శాఖ చూశారు మొదటిసారి ప్రభుత్వంలో, ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలో ఆయన ఇరిగేషన్ శాఖను చూడడం జరిగింది. సో ఎక్కడ కూడా ఫోన్ సంబంధించి హోంశాఖకు సంబంధించి టెక్నికల్కి సంబంధించినటువంటి శాఖలు హరీష్ రావు కాదు. ఒకవేళ హరీష్ రావునే నిందితుడిగా చేరిస్తే కనుక ఇది ఖచ్చితంగా హరీష్ రావు మీద కుట్ర చేస్తుండ్రు, హరీష్ రావు మీద జరిగినటువంటి కుట్ర కోణంగా ఇది కనిపించవచ్చు. బట్ కేటీఆర్ విషయంలో గనక ఈ నోటీసులు వస్తే అందులో సెక్షన్స్ ఏవి ఉన్నాయో తెలిస్తే గనక రేపొద్దున కవిత తన ఫోన్ ట్యాప్ చేసింది ఇండైరెక్ట్గా కేటీఆర్ అని చెప్పి ఒప్పుకోక తప్పనిసరైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తన శత్రువు రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అయినా కానీ ఇక్కడ హరీష్ రావు సేఫ్ సైడ్ ఇస్తారు, కేటీఆర్ నిందితుడయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ని తన మాటలన్నీ కూడా కేటీఆర్కే వర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అది కేటీఆర్ వరకే అవుతుందా, మరి కేసీఆర్ వరకే వెళ్తుందా? కవిత టార్గెట్ ఓన్లీ హరీష్ రావు, నాట్ కేసీఆర్, నాట్ కేటీఆర్. సో హరీష్ రావునే టార్గెట్ చేసింది. హరీష్ రావు వల్లే కేసీఆర్కు మార్కలు, హరీష్ రావు వల్లే పార్టీ డిస్టర్బ్ అయింది, హరీష్ రావు వల్లే తనను ఓడించడానికి హరీష్ రావు డబ్బులు పంపించారు, ఎమ్మెల్యేలకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, 90 లక్షలు 60 లక్షలు ఎంతో ఫిగర్ ఆమె చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా హరీష్ రావు ఇందులో సేఫ్ జోన్లోకి వెళ్తారు. కేటీఆర్ రేపొద్దున దీంట్లో టార్గెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఏం తేల్చబోతున్నారు? ఈ సిట్ విచారణ ఎక్కడ వరకు పోతుంది? వీళ్ళు కూడా లీగల్గా ముందుకెళ్తారు, వీళ్ళు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పటికే సుప్రీంకోర్టు హరీష్ రావు ప్రైవేట్ కేసు విషయం, సెక్రటరీ కేసు విషయంలో దాన్ని కొట్టిపారేసి హరీష్ రావుకి సంబంధం లేదని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో ఎట్లా ముందుకెళ్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఒక కమిషన్ వేసి విచారణ చేసి ఈవెన్ కార్ రేస్ విషయంలో కూడా విచారణలు జరిపారు తప్ప ఏమీ తేల్చలేదు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఏం తేల్చబోతున్నారు అన్నది చూడాలి. కవితే ఒక మౌత్ పీస్ అవుతుందా కాంగ్రెస్ పార్టీకి అన్నది కూడా దీంట్లో తేలబోతోంది. సో పొలిటికల్ జంక్షన్ మాత్రం నడుస్తోంది రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.